క్రీస్తునాథుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, డైలీ బైబిల్ రీడింగ్లో ప్రతిరోజు ఒక అధ్యాయం ద్వారా క్రొత్త నిబంధనలోని మొదటి గ్రంథము మత్తయి సువార్తను నిన్నటితో పూర్తి చేసుకున్నాము. దేవునికి స్తోత్రములు, ధన్యవాదములు. హల్లెలూయా. ఈరోజు నుండి రెండవ గ్రంథమైనటువంటి మార్కు సువార్తను ప్రతిరోజు ఒక అధ్యాయం చొప్పున చదువుకుందాం. స్నేహితులారా, ఈ వాక్యాన్ని మీరు వింటూ మీ కుటుంబ సభ్యులకు మరింకెంతో మంది దేవుని బిడ్డలకు, విశ్వాసులకు చేరేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదములు. మరి ఇక దేవుని ఆశీర్వాదము సహకారములతో బైబిల్ చదువుకుందాం. డైలీ బైబిల్ రీడింగ్, ప్రతిరోజు ఒక అధ్యాయము. ఈరోజు మార్కు సువార్త చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయం. యోహాను సందేశము. దేవుని కుమారుడు యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. యెషయా ప్రవక్త వ్రాసిన విధమున, ఇదిగో నీ మార్గమును సిద్ధమొనర్చుటకు నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను. ప్రభు మార్గమును సిద్ధమొనర్పుడు, ఆయన త్రోవను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒకడు ఎలుగెత్తి పలుకుచుండెను. ఆ ప్రకారము పాప క్షమాపణ పొందుటకు ప్రజలు హృదయ పరివర్తనము అనెడు బాప్తిస్మము పొందవలెనని ఎడారియందు యోహాను ప్రకటించుచుండెను. యోదయా దేశస్థులందరూ, యెరూషలేము పురవాసులెల్లరూ అతనిని సందర్శింపవచ్చిరి. తమ తమ పాపములను వారు ఒప్పుకొనుచుండ యోర్దాను నదిలో యోహాను వారికి జ్ఞానస్నానము ఇచ్చుచుండెను. యోహాను ఒంటె రోమముల వస్త్రమును, నడుమునకు తోలు పట్టిని కట్టుకొని మిడతలను భుజించుచు పుట్ట తేనెను త్రాగుచు జీవించుచుండెను. నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక రానున్నాడు. నేను వంగి ఆయన పాదరక్షల వారును విప్పుటకైనను యోగ్యుడను కాను. నేను మిమ్ము నీటితో స్నానము చేయించి తిని, కాని ఆయన మిమ్ము పవిత్రాత్మతో స్నానము చేయించును అని యోహాను ప్రకటించుచుండెను. యోర్దాను నదిలో యేసు బాప్తిస్మము. ఆ రోజులలో గలిలియా సీమలోని నజరేతు నుండి యేసు వచ్చి యోర్దాను నదిలో యోహానుచే బాప్తిస్మము పొందెను. ఆయన నీటి నుండి వెలుపలకు వచ్చిన వెంటనే పరమండలము తెరవబడుట, పవిత్రాత్మ పావుర రూపమున తనపై దిగి వచ్చుటను చూచెను. అప్పుడు పరలోకము నుండి ఒక వాణి, నీవు నా ప్రియమైన కుమారుడవు, నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను అని వినిపించెను. వెంటనే పవిత్రాత్మ ఆయనను ఎడారికి తీసుకొని పోయెను. అచట ఆయన సైతానుచే శోధింపబడుచు 40 దినములు మృగముల మధ్య జీవించుచుండెను. దేవదూతలు ఆయనకు పరిచర్యలు చేయుచుండిరి. గలిలియా ప్రాంతము, క్రీస్తు ప్రబోధము. యోహాను చెరసాలలో బంధింపబడిన పిమ్మట యేసు గలిలియా సీమకు వచ్చి, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు అని దేవుని సువార్తను ప్రకటించెను. బెస్తలను పిలుచుట. యేసు గలిలియా సరస్సు తీరమున వెళ్ళుచుండగా వలవేసి చేపలను పట్టు సీమోనును అతని సోదరుడు ఆంద్రేయను చూచెను. వారు జాలరులు. మీరు నన్ను అనుసరింపుడు, మిమ్ము మనుషులను పట్టు జాలరులనుగా చేసేదను అని యేసు వారితో పలికెను. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి
ఆయనను వెంబడించిరి. అచట నుండి యేసు మరికొంత దూరము వెళ్ళి పడవలో వలలను బాగు చేసుకొనుచున్న జబదాయి కుమారుడగు యాకోబును అతని సోదరుడు యోహానును చూచి వెంటనే వారిని పిలిచెను. వారు తమ తండ్రిని పనివారితో పడవలో విడిచిపెట్టి ఆయనను అనుసరించిరి. దయ్యము పట్టినవాడు. వారు కఫర్నాము చేరిరి. వెంటనే యేసు విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమున ప్రవేశించి బోధింపసాగెను. ఆయన బోధకు అచటనున్న వారు ఆశ్చర్యపడిరి. ఏలైనా ధర్మశాస్త్ర బోధకుల వలె కాక అధికారపూర్వముగా ఆయన బోధించెను. అప్పుడు ఆ ప్రార్థనా మందిరములో అపవిత్రాత్మ ఆవేశించిన వాడొకడు కేకలు వేయిచు, నజరేతు నివాసియగు యేసు, మాతో నీకేమి పని? మమ్ము నాశనము చేయవచ్చితివా? నీవు ఎవరవో నేను ఎరుగుదును. నీవు దేవుని పవిత్రమూర్తివి అని అరచెను. నోరు మూసుకుని వీని నుండి వెడలి పొమ్ము అని యేసు దానిని గద్దింపగా అది వానిని విలవిలలాడించి బిగ్గరగా అరచి వదిలిపోయెను. అంతటా అచ్చటి వారందరూ ఆశ్చర్యపడి, ఇది ఏమి? ఈ నూతన బోధ ఏమి? అధికారముతో ఆజ్ఞాపింపగా అపవిత్రాత్మలు సహితము ఈయనకు లోబడుచున్నవి అని తమలో తాము గుసగుసలాడు కొనసాగిరి. ఆయన కీర్తి గలిలయ ప్రాంతమంతటా వ్యాపించెను. ఆరోగ్య ప్రదానము. పిదప యేసు ఆ ప్రార్థనా మందిరము నుండి యాకోబు యోహానులతో తిన్నగా సీమోను ఆంద్రేయుల ఇంటికి పోయెను. అప్పుడు సీమోను అత్త జ్వరముతో మంచము పట్టియుండెను. వారు ఆమె విషయమును ఆయనకు తెలిపిరి. ప్రభువు ఆమెను సమీపించి ఆమె చేతిని పట్టి లేపగా జ్వరము వీడిపోయెను. అంతటా ఆమె వారికి పరిచర్య చేయసాగెను. సాయం సమయమున ప్రజలు సకల వ్యాధిగ్రస్తులను దెయ్యము పట్టిన వారిని యేసు వద్దకు తీసుకొని వచ్చిరి. ఆ పురవాసులందరూ ఆ ఇంటి వాకిట గుమిగూడిరి. అప్పుడు అనేక వ్యాధులచే బాధపడుచున్న వారందరినీ యేసు స్వస్థపరిచి పెక్కు దయ్యములను వెడలగొట్టెను. తనను ఎరిగియుండుట వలన ఆయన ఆ దయ్యములను మాటాడనీయలేదు. వేద ప్రచారము. ఆయన వేకువజామునే లేచి ఒక నిర్జన ప్రదేశమునకు పోయి ప్రార్థన చేయనారంభించెను. సీమోను అతని సహచరులను ప్రభువును వెదకుచూ వెళ్ళి ఆయనను కనుగొని, అందరూ మేము వెదుకుచున్నారు అని చెప్పిరి. మనము పరిసర గ్రామాలకు పోవుదము రండు, అతట కూడా నేను సువార్తను ప్రకటింపవలయును. ఇందుకొరకే నేను బయలుదేరి వచ్చి తిని అని ఆయన వారితో చెప్పెను. ఆయన ప్రార్థనా మందిరములలో సువార్తను ప్రకటించుచు దయ్యములను వెడలగొట్టుచు గలిలయ సీమంతటా పర్యటించెను. కుష్ఠరోగికి స్వస్థత. కుష్ఠరోగి ఒకడు వచ్చి ప్రభు ఎదుట మోకరించి, నీకు ఇష్టమగునచో నన్ను స్వస్థపరపగలవు అని ప్రాధాయపడెను. యేసు జాలిపడి చేయి చాచి వానిని తాకి, నాకు ఇష్టమే, శుద్ధి పొందుము అనెను. వెంటనే అతని కుష్ఠరోగము తొలగిపోయెను. అతడు శుద్ధుడయ్యెను. యేసు అప్పుడు, నీవు ఈ విషయమును ఎవరితోనూ చెప్పరాదు అని గట్టిగా ఆజ్ఞాపించి, నీవు వెళ్ళి అర్చకునకు కనిపింపుము. నీ స్వస్థతకు నిదర్శనముగా మోషే ఆజ్ఞానుసారము కానుకలను చెల్లింపుకొనుము అని వానిని పంపివేసెను. కానీ వాడు పోయి ఈ విషయమును మరింత ఎక్కువగా ప్రచారం చేయసాగెను. అందువలన యేసు ఏ పట్టణమునను బహిరంగముగా ప్రవేశింపలేక నిర్జన ప్రాంతమునకు వెళ్ళెను. కానీ నలుదశల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఆమేన్.